హాయ్ ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ మీకు చూస్తానికి విచిత్రంగా ఉండొచ్చు, కానీ ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. ఈ మ్యాజికల్ రెసిపీకి కావలసిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఉంచాను, చూడండి. తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా తాలింపు దినుసులు, కొద్దిగా వేరుశనగ గుళ్ళు, కమ్మని కరివేపాకు. ముందుగా వీటన్నిటినీ కాస్త దూరగా వేగించుకుందాం. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన బేబీ కార్న్, ఇవి కాస్త కుక్ అయిన తర్వాత 1 కప్పు బెండకాయ ముక్కలు, 2 కప్పుల టొమాటో ముక్కలు, కట్ చేసుకున్న గుత్తి వంకాయలు, ఒకసారి వీటన్నింటిని కలిపి పెట్టేసి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కుక్ చేద్దాం. కూరగాయలన్నీ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, చిటికెడు ఇంగువ. ఇవన్నీ చక్కగా కలిపి పెట్టిన తర్వాత మూత పెట్టేసి మరి కాసేపు కుక్ చేద్దాం. మరి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మరొకసారి కలిపి పెట్టేసి డిష్ అవుట్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసేయండి. రోటీ, చపాతీ, పరోటా, పూరి, అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ మ్యాజికల్ రెసిపీ. మరి అవకాశం వస్తే ఒకసారి ట్రై చేసేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.